లీగ్కు అంత సిద్ధమైంది. గత 2 సీజన్లు మిస్ అయిన ఇండియా అభిమానులకు వినోదం పంచేందుకు మళ్లీ స్వదేశానికి వచ్చేసింది. కోవిడ్ కారణంగా గత 2 సీజన్లు యూఏఈ వేదికగా జరిగాయి. తాజాగా ఐపీఎల్ 15 ఎడిషన్ నేటి నుంచి ప్రారంభం కాబోతుంది. దీనికి తోడుగా 25% మందిని స్టేడియంలోనికి అనుమతి ఇస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకోవడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. కొత్తగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జైంట్స్ చేరడంతో ఈసారి జట్ల సంఖ్య 10కి చేరింది. 65 రోజుల పాటు 70 లీగ్ మ్యాచ్లు, 4 ప్లే ఆఫ్ మ్యాచ్లు జరగనున్నాయి. అభిమానులకు వినోదాన్ని పంచనున్నాయి. ముంబై, పూణేలో 4 స్టేడియంలో ఈ మ్యాచ్లన్నీ జరగనున్నాయి. ఈ రోజు నుంచి ఐపీఎల్ షురూ కానున్నాయి. దీంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది. ఇక తర్వాతి రోజు మార్చి 27న ముంబై బ్రోబర్న్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్, ముంబై ఇండియన్స్ తలపడతాయి. డివై పాటిల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగాల్ తలపడుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రాణా ప్రతాప్ అందిస్తారు ఫోన్ ఇన్ లో. చెప్పండి రానా. ఎప్పుడెప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్ ఇవాళ నుంచి కూడా ప్రారంభమవుతున్నాయి. ఇవాళ వాంకడే స్టేడియంలో తొలి మ్యాచ్ ఛాంపియన్ మధ్య ఇవాళ తొలి మ్యాచ్ కూడా ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే భారత క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఆడుతుంటారు. ఎందుకంటే మ్యాచ్ల కోసం ఎప్పుడు కూడా పరితపిస్తూ ఉంటున్న పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తమ అభిమాన క్రికెటర్లు ఏ విధంగా పర్ఫార్మ్ చేస్తారు, తమ అభిమాన ఇప్పుడు కూడా ఉరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. గత 2 ఏళ్ల నుంచి కూడా కరోనా కారణంగా కూడా బయోపబ్బీలు రిస్ట్రిక్టెడ్ ఉన్నటువంటి సీజన్స్ లో మాత్రమే వారు మ్యాచెస్ చెప్పడం జరిగింది. గతంలో యూఏలో జరిగింది, తర్వాత కొన్ని మ్యాచ్లు ఇండియాలో కూడా జరగడం. ఆ ఫ్లేవర్ మాత్రం తీసుకురాలేకపోయారు. కానీ ఈసారి అన్ని అనుకూలిస్తే మాత్రం ఖచ్చితంగా కూడా ప్రేక్షకులు కూడా కొంతవరకు కూడా లోపలికి రానిచ్చి మిగతా మ్యాచ్లు అంతా కూడా పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈసారి సగం సీజన్ విదేశాలకు తరలి ఇప్పటికే కూడా వెళ్ళిపోయారు కాబట్టి ఖచ్చితంగా కూడా షెడ్యూల్ ప్రకారమే ఈ మ్యాచ్ కూడా జరిగే అవకాశం ఉంది. దాంతో పాటు ఈసారి 6 జట్లకు కొత్త కెప్టెన్ కూడా మనము ఈ సీజన్ లో కూడా చూడబోతున్నాం. దాంతో పాటు గత సీజన్ తో పోతే పూర్తిగా ఈసారి టీమ్స్ అన్నింటిలో కూడా ప్లేయర్స్ అందరూ మారిపోయారు. సరికొత్తగా కూడా వారు ఆడబోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో పాటు మ్యాచ్ల సంఖ్య కూడా పెరిగింది కాబట్టి లీగ్ ముందు కూడా ఈ యొక్క ఆరంభం అనేది స్టార్ట్ కాబోతుంది. అయితే ఎప్పట్లో ఈసారి మామూలుగా అయితే 8 జట్లు అయితే పాల్గొంటారు. దాంతో పాటు ఇవాళ 2 జట్లు పెరిగాయి కాబట్టి మొత్తం 10 జట్లతో ఈ ఐపీఎల్ మ్యాచ్లు అనేది కూడా జరగబోతుంది. దాంతో పాటు కొత్తగా వచ్చినటువంటి 2 టీమ్స్ కూడా వాటిపై స్థాయిలో కూడా భరోసా పెట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే గత సీజన్ లో ఏదైతే 2020 సీజన్ లో మొదటి మ్యాచ్ లో చాలా ఘోర పరాజయం పాలైనప్పటికీ 7వ అంచుల్లో కొంచెం లేకుండా లాస్ట్ లో కొంచెం ముందుకి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరిచి కెప్టెన్ ధోని ఆధ్వర్యంలో ఏకంగా కప్నే ఎగరేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే మొదట్లో పేల ప్రదర్శన చేసి ద్వితీయార్థంలో గొప్పగా పంచుకుని ఫైనల్ చేరి దుర్గా కప్పు చేసేసుకుని చెప్పుకొచ్చి కోరుకుంటా ఈసారి ఈ సమోజ్యంలో కూడా కనిపిస్తున్నారు. ఈ జట్టులో సుమారం ఏ వర్క్ చేస్తారనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదుర్కొంటున్న పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇవాళ జరిగే మ్యాచ్ అందరూ దృష్టి మాత్రం చెన్నై మీద చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆరంభం నుంచి ఆ జట్టు నడిపిస్తున్నటువంటి ధోని తొలిసారికి కేవలం టీమ్ సభ్యుడిగా మాత్రమే ఆయన మందికి దిగబోతున్నారు. మహిళకి కూడా ఈ సీజన్ లో జడేజా ఇంకా మొదటిసారిగా పక్కన అందుకున్న నేపథ్యంలో కెప్టెన్ గా మరి రవీంద్ర జడేజా ఏ విధంగా కూడా తన ప్రభావం చూపించగలుగుతాడని అందరూ ఆసక్తిగా ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతుంది. బ్యాట్స్మెన్ గా ధోని ఎలా ఆడతాడు, దాంతో పాటు ధోని జడేజాతో పాటు రుతురాజ్ గాని, ఊతప్ప గాని, రాయుడు గాని, ట్రెంట్ బ్రవర్ వీళ్ళంతా కూడా జట్టులో పాత ఆటగాళ్ళగా కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా
ఏ విధంగా ప్రభావం చూపించబోతున్నారు అనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదుర్కొంటున్నారు. అయితే ఆల్రౌండర్ గా హంగామా జరిగే మాత్రం ఇది స్పెషల్ మిల్నే దీనికి తోడవుతున్నారు. దీనికి చెన్నై జట్టుకి ఇది ఒక ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇవాళ పిచ్ ను కూడా పరిశీలిస్తాం. పేస్ బౌలర్ జోర్డన్ లేదు, స్పిన్నర్ శ్రీశరణ్ చెన్నై కూడా ఇవాళ ఎంచుకునే అవకాశం ఉంది. మరోవైపు కోల్కతాలో కూడా కొత్తగా శ్రేయస్ అయ్యర్ కూడా కెప్టెన్ గా వచ్చాడు కాబట్టి ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ కానీ, రచ్చల్ కానీ, నరేంద్ర కానీ అందరూ కూడా ఒక ప్రధాన పరంగా కూడా ఈ జట్టుకు ఉండే అవకాశం ఉంది. నితీష్ రాణా ఇలా కూడా అద్భుతమైన బ్యాటింగ్ కూడా ఆయన చేస్తున్నాడు కాబట్టి గతంలో కొన్ని మ్యాచ్ల్లో ఆయన చాలా గట్టిగా ప్రభావాన్ని చూపించారు. దాంతోపాటు ఈ రహానే మాత్రం కాస్త ఫామ్ లెవెల్తో చడబడుతున్నాడు కాబట్టి అతని ఫామ్ మీద కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అతను తొందరగా కాయపడితే మాత్రం ఖచ్చితంగా కోల్కతా ఈ సీజన్ లో మంచి ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇవాళ జట్లు అంచనా కూడా ఒకసారి మనం చూసుకుంటే మాత్రం ఈ రోజు ఫైనల్ లో ఖచ్చితంగా రుతురాజ్ చెన్నై సూపర్ కింగ్స్ నుండి రుతురాజ్ ఖచ్చితంగా ఆడే అవకాశం ఉంది. దాంతోపాటు ఊతప్ప కానీ, కాన్వే కానీ, రాయుడు కానీ, జడేజా కానీ, ధోని, డూబే, డ్వెన్ బ్రావో, హనాకరే, జోర్డన్, తీక్షణ వీళ్ళకందరికీ కూడా తొలిలో ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. కోల్కతాలో మాత్రం వెంకటేష్ అయ్యారు ఖచ్చితంగా కూడా ఇవాళ మ్యాచ్ ఆల్రౌండర్ గా పరిధి దిగేశారు. తర్వాత రహానే ఇవాళ ఆడతారా లేదా అన్నది మాత్రం కాస్త అయితే శ్రేయస్ అయ్యారు కానీ నితీష్ రాణా. రైట్, థ్యాంక్ యూ రానా. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి.